హాయ్ గాయ్స్, ప్రస్తుతం నేత్రవతి పీక్ వెళ్తున్నా కర్ణాటక. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది ఈ పీక్ అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. మన హైదరాబాద్ నుంచి నేత్రవతి పీక్కి నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ సెర్చ్ చేసిన. క్లారిటీగా ఎట్లా పోవాలనో హైదరాబాద్ నుంచి క్లారిటీగా లేవు అసలు వీడియోస్. అక్కడి నుంచి అయితే ఉన్నాయి, ఓన్లీ నేత్రవతి పీక్ నుంచి ట్రెక్కింగ్ ఎట్లా ఉంది అనేది చాలామంది చేశారు, కానీ హైదరాబాద్ నుంచి క్లియర్గా ఎట్లా పోవాలో ఒక్క వీడియో కూడా చూడలేదు నేను. వింటర్లో నేత్రవతి పీక్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మన హైదరాబాద్ నుంచి నేత్రవతి పీక్ వెళ్ళాలంటే ఫస్ట్ మంగళూరు రీచ్ అవ్వాలి. మంగళూరు రీచ్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి ట్రైన్, ఫ్లైట్, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేనైతే బస్కి వెళ్తున్నా. 1150 రూపీస్ పడ్డది స్లీపర్. ప్రస్తుతానికి చందనగర్లో ఉన్న బస్ కోసం వెయిటింగ్. 4 o'clock ఉంది బస్సు. మొత్తము మంగళూరు రీచ్ అయ్యేసరికి రేపు మార్నింగ్ 10 అవుతుండొచ్చు. బస్సు స్పీడ్ను బట్టి 15 to 18 hours జర్నీ ఉంటుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నేత్రవతి పీక్ ఎట్లా వెళ్ళాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తా. అండ్ ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో లెట్స్ గో. చాయ్ కోసం ఆపిండు. పొద్దున 7 అవుతుంది టైము. మంగళూరు రీచ్ అయ్యేసరికి 12 అవుతుందంట. 12 అవుతుండొచ్చు, 1 అవుతుండొచ్చు, చెప్పలేము ఇంకా. నిన్న ఈవినింగ్ 6 o'clock ఎక్కిన బస్సు. కరెక్ట్ 10 hours పడుతుందో బస్ దిగిన తర్వాత చెప్తా. మంగళూరులో బస్ దిగేసరికి టైం 1 అయ్యింది ఆఫ్టర్నూన్. నిన్న ఈవినింగ్ 6 o'clock ఎక్కితే బస్సు ఈరోజు ఆఫ్టర్నూన్ 1 అయ్యింది. 19 hours టైం పట్టింది. యాక్చువల్లీ 18 hours చూపించింది, కాకపోతే 19 hours పట్టింది టైం. ఇక్కడ నుంచి షంషే అనే విలేజ్కి వెళ్ళాలి. నేత్రవతి పీక్ అండ్ కుంద్రముఖి పీక్ దగ్గరలో ఉంటుంది. అది బేస్ విలేజ్ అనమాట. నేత్రవతి పీక్కి బేస్ విలేజ్ షంషే అని. ఆ విలేజ్కి వెళ్ళాలి. ఆ విలేజ్కి వెళ్ళాలంటే మంగళూరులో స్టేట్ బ్యాంక్ బస్ స్టాప్ అని ఉంటుంది. ఆ బస్ స్టాప్లో బస్సెస్ ఉంటాయి షంషేకి. అక్కడ నుంచి బస్ దిగిన దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ బస్ స్టాప్కి వచ్చిన. ఆటోస్ అయితే 85-90 రూపీస్ చెప్పారు. అక్కడ నుంచి బస్సులు వచ్చినాయి. బస్కి అడిగితే ఓన్లీ 10 రూపీస్ తీసుకుంటా అంతే. 10 రూపీస్ తీసుకొని స్టేట్ బ్యాంక్ బస్ స్టాప్లో డ్రాప్ చేసిండు. ఇక్కడ నుంచి కుంద్రముఖ్, కలాసా అండ్ షంషే, నేత్రవతి పీక్ అటు సైడ్ వెళ్ళే బస్సులు ఉంటాయంట. ఈ బస్ స్టాప్లో అడిగి తెలుసుకోవాలి ఎక్కడ ఉంటాయో నెంబరు. కానీ చాలా పెద్దగా ఉంది ఇది బస్ స్టాప్. సో ఇదే బస్సు కేకేబీ ఎక్స్ప్రెస్ అన్నపూర్ణేశ్వరి బస్సు. ఈ బస్సులో వెళ్తాయి అనమాట అటు సైడ్. కలాసా, కుంద్రముఖ్, ఓర్నాడు అటు సైడ్ వెళ్తాయి అనమాట. అంటే నేత్రవతి పీక్ షంషే విలేజ్ నుంచే వెళ్తాయి. నేత్రవతి పీక్ బేస్ విలేజ్ షంషే విలేజ్, అక్కడికి వెళ్ళాలి మనము. చలో ఎక్కుదాం ఇక. ఇదే బస్సు. మంగళూరులో స్టేట్ బ్యాంక్ బస్ స్టాప్లో ఉంటాయి ఈ బస్సులు అయితే. 184 రూపీస్ మంగళూరు నుంచి షంషే విలేజ్కి. ఆల్మోస్ట్ ఒక 3 to 3.5 hours టైం పడుతుంది. ఇది షంషే విలేజ్. ఆల్మోస్ట్ 25 hours పట్టింది. నిన్న 24-25 hours పట్టింది. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. ఆ అన్నను కలవాలి ఫస్ట్. చలో ఫోన్ చేద్దాం అన్నకి. ఇది హోమ్ స్టే. వాట్స్ యువర్ నేమ్? శృతేష్. ఓకే. ఇది రూము. పెద్ద ఉంది ఏదో మొత్తము, కాకపోతే ఈ రూమ్ ఇచ్చిండు నాకు ఆ బ్రో. బాత్రూమ్ నీట్గానే ఉంది. గీజర్ లేదు ఇంట్లో, కాకపోతే హాట్ వాటర్ అయితే వస్తున్నాయి. ఆ బ్రో శృతేష్, ఈ బ్రోనే గైడ్ చేసిండు నాకు హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఎట్లా రీచ్ కావాలి అని. షంషే, నేత్రవతి పీక్ అన్నీ చూపిస్తాడు అనమాట ఈ బ్రో నెంబర్ నాకు వేరే అన్న, ఒక ట్రావెలర్ అన్న తెలిసి ఉంటే ఆ అన్నకు కాల్ చేసి కనుక్కొని అన్నకు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్గా కనుక్కొని వచ్చిన ఇక్కడ వరకు. మొత్తం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఈ బ్రోనే గైడ్ చేసిండు శృతేష్ బ్రో. ఈ అన్నదే స్టే పర్ డేకి 1000 రూపీస్ విత్ ఫుడ్.
వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉండదంట ఫుడ్. స్టే లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, అండ్ ఆ అన్న నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. నేత్రవతి కుద్రేముఖ్ రావాలంటే ఒకసారి అన్న కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నుంచి మీరు ఎక్కడున్నా, మన ఇండియాలో మీరు ఎక్కడున్నా ఆ అన్న గైడ్ చేస్తాడు ఎట్లా రావాలి అంటని క్లియర్గా చెప్తాడు. అండ్ స్టే కూడా చాలా బాగుంది, కింద అండ్ పైన కూడా ఉంది. గ్రూప్ ట్రిప్స్ వేస్తే కూడా అన్న చూసుకుంటాడు, మొత్తం చూసుకుంటాడు, నో ప్రాబ్లం. ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. ఒక్కడిని ఉన్నా అనే టెన్షనే లేదు నాకు. అసలు ఎంత ఫ్రీగా ఉన్నా అంటే అంత ఫ్రీగా ఉన్నా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత బాగా చూసుకుంటారు అంటే, వాళ్ళ ఇంట్లోకి ఒక గెస్ట్ వస్తే, మన ఇంట్లోకి ఒక గెస్ట్ వస్తే ఎట్లా చూసుకుంటారో అంత మర్యాద చేస్తుండ్రు. బ్రో అసలు ఫ్యామిలీ మొత్తం ఉంటారు. ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చి ఇచ్చారు, అసలు స్వీట్ ఇచ్చారు, అండ్ టమాటో కర్రీ, పాపడ్, బజ్జీ, క్యాబేజీ కర్రీ, రసం, సాంబార్, చట్నీ, రైసు. ఇంట్లో తిన్నట్టే ఉంది ఫుడ్, చాలా బాగుంది. అసలు ఫుల్ హ్యాపీ నాకైతే, దీనికైతే ఫుల్ హ్యాపీ. అసలు ఫుడ్కి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా మంచిగా మాట్లాడుతారు. నేత్రవతి పీక్కి బుకింగ్ ఉంటుంది, ఆన్లైన్ బుకింగ్. అరణ్య విహార కర్ణాటక government.in లాగిన్ అని గూగుల్ సెర్చ్ చేస్తే ఇట్లా ఒక పేజ్ వస్తుంది. ఇక్కడ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయినాక కిందికి వస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ మీద దక్షిణ కన్నడ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పక్కన ట్రెక్ వస్తే కింద నేత్రవతి ట్రెక్ అని వస్తుంది. అండ్ మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ ఇక్కడ ఇచ్చేసి, నేను మండే వచ్చిన అనమాట, ఇది మండే రోజు వచ్చిన, 14th ఏదో ఒక, మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ ఇక్కడ ఇచ్చేసి చెక్ అవైలబిలిటీ కొడితే ఇట్లా వస్తుంది అనమాట. డైలీ 300 స్లాట్సే ఉంటాయి అనమాట. 300 మెంబర్స్నే అలౌ చేస్తారు. 270 అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ ఇది క్లిక్ చేసి బుక్ నౌ కొడితే ఇక్కడ నేమ్, ఏదో ఒక గవర్నమెంట్ ఐడి, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఆ ఐడి నెంబర్ కొట్టేసి ఏజ్, జెండరు, మొబైల్ నెంబరు ఇవన్నీ క్లిక్ చేసి ఓటీపీ కొడితే నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, ఇక్కడ పే చేసేస్తే డైరెక్ట్ మనకు టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. ఇది నా బుకింగ్ అనమాట, నేత్రవతి ట్రెక్ది బుక్ చేసుకున్న. ఆన్లైన్ బుకింగ్ ఇది కంపల్సరీ అంట, ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోవాలి. నేను ఇంటికాడ ఉన్నప్పుడే బుక్ చేసుకున్నా. ఇది బుకింగ్ డీటెయిల్స్ అవి. బుకింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎంట్రీ టికెట్ నేత్రవతి అయినా కుద్రేముఖ్ పీక్ అయినా సరే, ఏదానికైనా ఎంట్రీ టికెట్ ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలంట. అక్కడ కూడా తీసుకోవచ్చా టికెట్ లేదా అనేది రేపు మార్నింగ్ చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 6:30 వరకు రెడీ ఉండమని చెప్పిండు ఆ బ్రో. 6:45కి బ్రేక్ఫాస్ట్ ఉంటుందంట. 7 o'clock జీప్ వస్తుందంట. జీప్లో ఎక్కి నేత్రవతి పీక్ వెళ్ళాలి. సో నేను 6 o'clock లేవాలి పొద్దున. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఆల్రెడీ టైం 6:30 అయ్యింది. ఫ్రెష్ అయిపోయినా, చాయ్ తాగుతున్నా, టిఫిన్ చేసేసి స్టార్ట్ కావాలి. ఇక అది జీపు వెళ్ళడానికి. అందులో 10 members వెళ్ళాలంట. పర్సన్కి 100 rupees, మొత్తం 1000 rupees ఆ జీప్కి. మంచిగా టిఫిన్ చేసేసినాము. టిఫిన్ కూడా ఇడ్లీ, దోశ, పులిహోర మంచిగా పెట్టారు. అండ్ లంచ్ బాక్స్ కూడా కట్టించారు. చలో ఈ జీప్లో ఇప్పుడు ట్రెక్కింగ్ పాయింట్ వరకు వెళ్ళాలి అనమాట. ఏం నడిపించండి జీపు, వాయమ్మ ఫుల్ స్పీడ్. అసలు దాన్ని ఎత్తేసింది మొత్తం. కానీ ఆన్ ద వే లొకేషన్స్ మస్తు ఉండే. ఆల్మోస్ట్ 7 kilometers ట్రెక్ చేయాలనుకుంటా. 6 to 7 kilometers వ్యూ పాయింట్కి. ఇది ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్. వీళ్ళు కర్ణాటకే అంట, కర్ణాటకనే. ఎగ్జాక్ట్గా 9 members ఉన్నారు వాళ్ళు, నాతో కలిపి 10 members అనమాట. గైడ్ కంపల్సరీ కావాలి, గైడ్ కంపల్సరీ. అండ్ గైడ్కి 1000 rupees ఫిక్స్. 10 members ఒక గైడ్, 10 members ఆర్ మోర్ దెన్ ఉన్న కూడా ఒక గైడ్ కంపల్సరీ అనమాట. గైడ్కి 1000 rupees. 10 members ఉంటే 100 rupees పడతాయి అనమాట. అది
ఇది ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్. అక్కడ నుంచి ట్రెక్కింగ్ అంతా చేసిర్రు. టికెట్ కంపల్సరీ టికెట్ ఉండాలి. అండ్ డ్రోన్స్ ఏమైనా కెమెరాస్ ఉంటే కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ ఆన్లైన్ టికెట్ ఖచ్చితంగా ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఫోటో ఉన్నా చాలు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎవరెస్ట్ పాయింట్, అదే పీక్ అనమాట. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ట్రెక్ చేసుకుంటా. వాటర్ ఫాల్స్ ఇడ కొంచెం దూరంగా నడిచాం, 1/2 కిలోమీటర్ కూడా నడవాలి. ఇంకా వాటర్ ఫాల్స్ వచ్చినాయి. హైలైట్ ఏంటంటే ఆ కింద వాటర్ ఫాల్స్ కింద ఫ్లవర్స్ బాగున్నాయి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే షూ ఉండడం చాలా బెటర్. ట్రెక్కింగ్ ఎక్కడైనా సరే ట్రెక్కింగ్ నార్మల్ రోడ్స్ మీద ఉండదు. రాళ్ళు, ఘోరమైన రాళ్ళు, మట్టి, బురద ఇట్లాంటి ప్లేస్లలోనే ఉంటుంది ట్రెక్కింగ్. ప్రతి వ్యూ పాయింట్కి అట్లనే ఉంటుంది ఎక్కడైనా సరే. సో షూ ఉండడం చాలా బెటర్, చాలా అంటే చాలా బెటర్. షూ ఉండకపోయినా పర్లేదు, ఏం కాదు, లైట్లే అనుకుంటాం, కానీ అనుకుంటారు చాలామంది. కాకపోతే ఉంటే బెటర్ అనమాట. లేకపోతే స్లిప్పర్స్తో అయినా వెళ్ళొచ్చు, కానీ జారుతూ ఉంటాయి. జారినప్పుడు కింద పడతాం, కింద పడ్డప్పుడు రాళ్ళు ఉంటాయి, నెత్తి వలుగుతుంది, అట్లాంటి కథలు అవుతాయి. కాబట్టి షూ ఉంటే చాలా బెటర్. హాయ్ బ్రో, ఆయనే గైడు 10 మెంబర్స్కి. ఇట్లా వాటర్ రా పక్కన పాములు కూటంగా ఉన్నాయి. వాటర్ రా కొంచెం చూసుకుంటా నడవడం చాలా బెటర్. ఇప్పటి వరకు అయితే ఎక్కడం కానీ దిగడం కానీ లేవు. ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇక్కడ నుంచి కొంచెం ఎక్కడం ఉంటుందంట. మేబీ దమ్ము వస్తుండొచ్చు ఇక ఎక్కువ. ఇక్కడ వరకు అయితే సింపుల్గా వచ్చేసినాం. ఎక్కడ స్టార్ట్ అయింది, ఇంకా ఇక్కడ నుంచి దోలు తీరిపోతుంది నాకు తెలిసి. జస్ట్ కొంచెం ఎక్కేసరికి ఫుల్ దమ్ వస్తుంది. ఇంకా చాలా ఉంది. అక్కడి నుంచి వచ్చిన కింద మనుషులు వస్తురా, అక్కడి నుంచి వచ్చిన. అండ్ ఇంకా అది ఎక్కాలి. చుట్టూ వ్యూ చూడ అసలు ఎంత బాగుంది. మౌంటైన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ట్రెక్కింగ్ ఎంజాయ్ చేస్తాను నేనైతే. ట్రెక్కింగ్ ఇష్టం, చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళాలి. ఇంకా దమ్ము వస్తే మాత్రం మెల్లిగా నిదానం కూర్చొని దమ్ము తీసుకొని కొంచెం ఎక్కడం బెటరు. అందరు ఎక్కుతారు కదా, నాకేం తక్కువ అని మౌతా వరకు ఎక్కినామనుకో ప్రాబ్లం అయిపోతుంది చాలా. వాటర్ బాటిల్ ఇంపార్టెంట్. కొన్ని తాగాలి వాటర్ కూడా, ఎక్కువ తాగొద్దు. కొన్ని తాగకుండా మెల్లగా ఎక్కడం చాలా బెటర్. ఇది ఫైనల్ వ్యూ పాయింట్. ఇది ఫైనల్ వ్యూ. నా అదృష్టమా ఏందో తెలియదు, కానీ నేను ఇంటి దగ్గర ఏదైతే వ్యూ ఎక్స్పెక్ట్ చేసి వస్తానో ఎగ్జాక్ట్లీగా అదే వ్యూ చూస్తా. ఈ ప్లేస్ అనే కాదు, ఎక్కడ వెళ్ళినా ఎక్స్పెక్టేషన్స్కి మించే ఉంటుంది వ్యూ, తప్ప డిసప్పాయింట్ కాను వ్యూ అయితే. అది నా అదృష్టం. తోపుంది వ్యూ అయితే. ఇగో ఇక్కడ నుంచి వస్తాం మనము. ఇది రైట్ సైడ్ వ్యూ పాయింట్.
ఇది సెంటరు అండ్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ పాయింట్ 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ వరకు వెళ్తే బాగుంటుంది. ఇంకా కాకపోతే అక్కడ వరకు వెళ్ళనియట్లేదు, గైడ్స్ ఉన్నారు కదా, ఫైన్ వేస్తున్నారు. అక్కడ వరకు ఇస్తే వెళ్ళనియట్లేదు, అసలు తిడుతున్నారు గైడ్స్. నార్మల్గా అందరూ రెగ్యులర్గా వీడియో పెట్టిన ప్రతిసారి అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఏ కెమెరా వాడతావు, ఒక్కనివే పోతే ఫొటోస్ ఎట్లా తీసుకుంటావు నువ్వు ఒక్కనివే అని రెగ్యులర్ క్వశ్చన్ ఇది అందరూ. ఇగో ట్రైపాడ్ ఇది ఉంది, సిగ్నిఫా ట్రైపాడ్. ఇది వచ్చేసి 2000 పడ్డది నాకు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. అండ్ ఈ ట్రైపాడ్కి ఒకటి ఇది బ్లూటూత్ ఉంటుంది. ఈ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఇగో ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఫొటోస్ పడతాయి అండ్ వీడియోస్ కూడా ఆన్ అవుతాయి అనమాట, బ్లూటూత్ కనెక్ట్ చేసి. అండ్ నా ఫోన్ వచ్చేసి ఐఫోన్ 13. మ్యాక్సిమం ఒక 4 years అవుతుందా, 4 years అవుతుంది నాకు తెలిసి కొని. సో అది పొద్దున 8 o'clock ఏమో స్టార్ట్ చేసిన ట్రెక్కింగ్. 10 o'clock వరకు ఫైనల్ వ్యూ పాయింట్కి రీచ్ అయినా. అక్కడ ఒక 2 hours టైం స్పెండ్ చేసిన. టైం 12 అవుతుంది, ఆల్మోస్ట్ కిందికి వచ్చేసిన, ఇంకా వస్తున్నా, రిటర్న్ అయిపోయినా. లంచ్ ఇది కింద ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చి లంచ్ చేస్తున్నా. ఫుడ్ టేస్ట్ మాత్రం బాగుంది, మంచిగా పెడుతున్నారు ఫుడ్. సో అది గైస్, నేత్రవతి పీక్ డీటెయిల్డ్ వ్లాగు ప్రతి ఒక్కటికి క్లియర్గా మెన్షన్ చేసిన అండ్ స్టెప్ బై స్టెప్ చెప్పిన. మన హైదరాబాద్ నుంచి ఎట్లా రావాలి అనేది అండ్ ట్రెక్కింగ్ ఎట్లుంటుంది అనేది కూడా చెప్పిన. లంచ్ చేసేసి కిందికి ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తే అక్కడ మనం వచ్చిన జీపే ఉంటుంది. ఆ జీప్లో రూమ్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఉండాలనుకుంటే కొంతమందికి చూసుకొని వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే అక్కడ నుంచి మంగళూరుకి బస్సులు ఉంటాయి సేమ్. అక్కడ నుంచి మంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. చూసిన వాళ్ళకైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.